హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా అందరూ దీపావళి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా ఫ్రెండ్స్? క్రాకర్స్ అన్నీ మంచిగా పేల్చారా? నేనైతే గిన చాలా సింపుల్గానే చేసుకున్నా ఈసారి దీపావళి. సో బ్యాడ్లకి ఏంటంటే నా సెల్ లేదు. సో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఏంటి అంటే దీపావళి అందరు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా, లక్ష్మీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం సాయంత్రం టైంలో. మార్నింగ్ దీపం పెట్టేసుకొని చాలామంది కొందరు మార్నింగ్ ఓన్లీ టెంకాయ కొట్టుకొని అలా ఉంటుంది. సో నాకు తెలిసినంతప్పటి నుంచి అయితే నేనైతే కనుక మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టేసి ఈవినింగ్ అయితే అమావాస్య ఉంటుంది కదా, దీపావళి రోజు అమావాస్య అనేది ఉంటుంది. అమావాస్యకి లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా. సో నా పెళ్ళైనప్పటి నుంచి నేనైతే గిన దీపావళిని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని అదైతే గిన షేర్ చేయండి. ఇంకా మేమైతే గిన దీపావళి మార్నింగ్ లేచేసి స్నానాలు అయితే చేసేసి ఇంట్లో దీపం పెట్టేసి ఫ్రూట్స్ పెట్టి బనానా అయితే పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళేసాం. శివాలయం వెళ్ళేసి అభిషేకం జరుగుతూ ఉన్నింది. అర్లీ మార్నింగే వెళ్ళామన్నమాట. 7:30 ఆ టైంకి అయితే వెళ్ళిపోయాం. ఇంట్లో టెంకాయ ఏం కొట్టలేదు కాబట్టి దీపమే కాబట్టి తొందరగా పని అవుతుంది కదా. సో దీపం అయితే పెట్టేసుకొని మేమైతే గుడికి వెళ్ళేసి గుడిలో కూడా దీపం పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్లోకి గులాబ్ జాము ప్లస్ పప్పు అన్నం ఇంకా ఇలా వెరైటీస్ అయితే చేశాను. బట్ నేనైతే కనుక ఏది షూట్ చేసుకోలేదండి. ఎందుకంటే నా ఫోన్ అనేది పగిలిపోయింది, 2 ముక్కలు అయిపోయింది అనమాట. సో ఎక్కడ కానీ షూట్ చేసుకోలేదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను. ప్రతిసారి మా వారిని అడిగితే మంచిగా ఉండదు కదా, ఒకసారి ఇస్తాడు ఒకసారి కసురుతూ ఉంటాడు కదా. సో అందుకనేసి పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు నేనైతే గన. సో చిన్న చిన్న క్లిప్స్ ఉంటే ఒక బ్లాగ్ లాగా యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం వచ్చేసి మంచిగా మళ్ళీ అందరం స్నానాలు చేసేసి ఇంట్లో అయితే గిన లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాం. ప్రతి ఇయర్ ఇలాగనే చేస్తూ ఉంటాను నేనైతే గిన. సాయంత్రం పొట్టునే నైవేద్యం చేసేసి అమ్మవారికి అయితే గిన దీపం అయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకుంటాను. ఇంకా ఈసారి అయితే చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకనేసి నేను ఏ డెకరేషన్ కానీ ఏమీ చేయలేదు. సో పూజ చేయగా మిగిలిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అమ్మ పటాలకు అన్నిటికీ పెట్టంగా వాటితోనే కింద ఇలా స్వస్తిక్ లాగా వేసేసి ఒక 5 దీపాలు అయితే పెట్టేసాం నేను మా పాప. ఏంటి మమ్మీ ఇంత చిన్నగా వేసామని అంటూ ఉంది మా పాప అయితే. సో ఫ్లవర్స్ అనేది ఎక్కువ దొరకలేదు. సో ఉన్న వాటితోనే నేనైతే పూజ అనేది కంప్లీట్ చేశాను. ఇంకా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా వచ్చేసి నేను బెల్లమన్నము చేశాను. ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా అమ్మవారికి బెల్లమన్నం చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అంటారు పాలు వేసి. ఇంకా నేనైతే గిన నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఇంకా అలాగే ఆ రోజు అమావాస్య వచ్చింది కదా, సో అందుకనేసి నేనైతే గిన ఉప్పు దీపం పెట్టాలనుకున్నాను. ప్రతిసారి పెడతాను. అంటే కార్తీక మాసంలో కానీ లేదంటే ఎప్పుడైనా కానీ శుక్రవారం అమావాస్యలు ఇలా కలిసి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదంటారు. అమ్మవారికి ఇష్టం కూడా కదా. సో అందుకనేసి నేనైతే గన ఇంకా ఉప్పు దీపం పెడదాం. అలాగే అమావాస్య గడియలు కూడా ఉన్నాయి కదా. చాలామంది నెక్స్ట్ డే కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మనకి అమావాస్య అనేది ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి వస్తుంది కాబట్టి మనం సాయంత్రం లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేనైతే గన ఉప్పు దీపంకి ఏమేమి కావాలి అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసి మంచిగా పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసి ఇంకా ఆవు నెయ్యితోనే ఖచ్చితంగా ఉప్పు దీపం అనేది పెట్టాలి. అప్పుడే మనకి శ్రేష్టం అనమాట. నార్మల్ నెయ్యి నూనె కాకోకుండా పూజకు వాడే నూనె కాకుండా ఆవు నెయ్యి ప్రిపేర్ చేయండి, చాలా మంచిది. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కదా. సో నేనైతే ఆవు నెయ్యి వేసేసి ఉప్పు దీపం అయితే పెట్టేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా గడప దగ్గర 2 దీపాలు పెట్టేసి ఇంకా యమదేవునికి యమదీపం అలా పెడతారు కదా ఈశాన్య మూల, అలా ఒక దీపం పెట్టాను. ఇంకా మధ్యలో హాల్లో వచ్చేసి చిన్న స్వస్తిక్ లాగా వేసేసి ఒక 5 దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందనమాట. నా దగ్గర ఉన్న బనానా ఫ్రూట్స్ పెట్టేసి బెల్లమన్నం పెట్టేసి ఉప్పు దీపం పెట్టి టెంకాయ అయితే నివేదించిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళి క్రాకర్స్ అయితే పేల్చుకున్నారు. క్రాకర్స్ అంటే నాకు
పిచ్చ భయం. నేను ఎప్పటికీ కాల్చను, ఎప్పుడు వెళ్ళననమాట. ఇంకా పెళ్ళైన నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి పోయి కూర్చుంటాను. వాళ్ళే కాల్చుకుంటూ ఉంటారు. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదండి నాకైతే గాని. మా ఓనర్ గారైతే పైకొచ్చి మరీ చెప్పారు, "క్రాకర్స్ ఇంట్లో ఏయి పేల్చొద్దమ్మా, భూచక్రాలు గానీ కావాలంటే మీరు కిందికెళ్ళి కాల్చుకోండి" అని చెప్పేసి ఎళ్లారు. ఇంక అందరూ కిందికెళ్ళేసి కాల్చుకున్నాం మేము గూడా. మంచిగా కొద్దిసేపు కూర్చొని క్రాకర్స్ ఇవన్నీ చిచ్చుబుడ్లు ఇవి ఉంటాయి కదా, అవి ఎక్కువ మెరుపులు అలా వస్తాయి కదా, అవి చూసి మా వాడు భయపడుతున్నాడనమాట. అవేంటో వచ్చేస్తున్నాయనేసి. ఆడికొకటి చిన్నది ఒకటి కాళ్ళ మీద పడేసరికి ఏడ్చేసాడు. ఇంక అప్పటి నుంచి అసలు ఉండడం లేదు. ఆయన బాగా ఏడుస్తుంటే, ఇంక సరే మీరే కాల్చేసుకోండి అనేసి నేనైతే పైకొచ్చేసాను. ఇంకా మా వారు, మా పాప తెచ్చుకునేటన్నీ కాల్చుకొని తర్వాత నిదానంగా పైకొచ్చారు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత డిన్నర్ అయితే చేసాం ఫ్రెండ్స్. మా దీపావళి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో కానీ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.